ఈరోజు వచ్చేసి 6 జాబ్ అప్డేట్స్ అనేటివి ఉన్నాయి. ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎలక్ట్రిఫెక్స్ అండ్ ఇది వచ్చేసి మల్టిపుల్ రోల్స్కి రిక్రూట్ చేస్తుంది. దీంట్లో జాబ్స్ ఉన్నాయి, అలానే ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. సో చూసుకుంటే మ్యాక్సిమం 15 హైరింగ్స్ దాకా జరుగుతున్నాయి. ఫ్రెషర్స్కి అలానే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి హైరింగ్ అనేది జరుగుతుంది. చెక్ చేసుకొనేసి అప్లై చేసుకోండి. రోల్స్ కూడా ఇచ్చాను. సో ఇది ఫుల్ టైమ్ అలానే ఇంటర్న్షిప్స్ రెండు ఉన్నాయి. ఒకటే లింక్, ఈ లింక్ క్లిక్ చేసిన వెంటనే వెళ్తారు. చెక్ చేసుకొనేసి అప్లై చేసుకోండి. సో స్కిల్స్ కిందకి వస్తే గిన రోల్కి రిక్రూటెడ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. స్కిల్స్ కూడా బ్లాగ్లో డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాబ్ డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. అప్లికేషన్ కిందకి వస్తే ఆన్లైన్ అప్లికేషన్, రెజ్యూమ్ స్క్రీనింగ్ రౌండ్, టెక్నికల్ అసెస్మెంట్, టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ టైమ్ జాబ్ అండ్ రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 1 అండ్ అప్లికేషన్ లింక్ ఇది క్లిక్ చేసిన వెంటనే యాజ్ యూజువల్ కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో చూస్తారు జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది. సో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ చూస్తే SDE 1 ఫ్రంట్ ఎండ్ రోల్కి రిక్రూట్ చేస్తుంది. బెంగళూరు అనేది లొకేషన్ అండ్ ఆల్సో కిందకి వెళ్తే BE బీటెక్ పీపుల్, అలానే ఇది ఫ్రెషర్స్కి 2 years ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా ఎలిజిబుల్. అలానే ఫ్రంట్ ఎండ్ సైడ్ స్కిల్స్ అనేవి ఉండాలి. గిట్, రెస్ట్ APIs, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ కొలాబరేషన్ అనే స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్. సెలెక్షన్ ప్రొసీజర్ వస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. రెజ్యూమ్ స్క్రీనింగ్ రౌండ్, టెక్నికల్ అసెస్మెంట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. దెన్ ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి రేవి జూనియర్ AI ఇంజనీర్కి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ ఇది క్లిక్ చేసిన వెంటనే యాజ్ యూజువల్ కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్కి పోయాక జాబ్ యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి 3 జాబ్స్ ఉన్నాయి. 3 జాబ్స్లో ఫ్రెషర్స్ అలానే 3 years ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి ఇది హైబ్రిడ్ రోల్, రిమోట్. చెక్ చేసుకుంటే ఇది క్లిక్ చేసిన వెంటనే అప్లై అని చెప్పి కనపడుతుంది. సో ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి ఈ డీటెయిల్స్, సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యువర్ మెయిల్ అండ్ ఇవన్నీ ఫిల్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ కొడితే అప్లై అయిపోతుంది. అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ కిందకి వస్తే any programming language, prompt engineering, REST APIs, generative AI, machine learning and problem solving, Git, communication skills, team collaboration skills, online application, resume screening round, technical assessment, AI programming interview and final interview అనేది ఉంటుంది. సో నెక్స్ట్ కంపెనీ కూడా రివే అండ్ అప్లికేషన్ లింక్ కూడా ఇదే క్లిక్ చేసిన వెంటనే యాజ్ యూజువల్ కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి, 6 years ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి రోల్ ఇది అనేది హైబ్రిడ్. సో అప్లికేషన్ క్లిక్ చేసిన వెంటనే యాజ్ యూజువల్ కంపెనీ పోర్టల్లోకి పోయి రిమైనింగ్ డీటెయిల్స్ ఫిల్ చేసి జాబ్ అనేది చూసుకోవాలి. ఇక్కడ డాలర్స్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి శాలరీ అనేది. అండ్ ఇవనేటివి ప్రిఫర్డ్ స్కిల్స్, రిక్వైర్డ్ స్కిల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ కంపెనీ కూడా రేవే సేల్స్ ఇంజనీరింగ్కి సేల్స్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్కి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే యాజ్ యూజువల్గా కంపెనీ పోర్టల్కి పోతారు. సో ఏ జాబ్ కావాలో ఆ జాబ్ సెలెక్ట్ చేసుకొని వేస్తే కిందన వచ్చేసి మీకు డీటెయిల్స్ ఫిల్ చేయమని వస్తుంది. డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్ క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. అండ్ ఆల్సో 3 to 5 years ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఈ జాబ్కి ఎలిజిబుల్. కీ స్కిల్స్, ప్రిఫర్డ్ స్కిల్స్, సెలెక్షన్ ప్రొసీజర్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ కంపెనీ ఆప్టివర్ అండ్ గ్రాడ్యుయేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ ఇది క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూస్తే 27 గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్. ఈ జాబ్కి వచ్చేసి రిమోట్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్రెషర్స్ 2027 గ్రాడ్యుయేట్స్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటా స్ట్రక్చర్స్, హూప్స్, లైనెక్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్, టీమ్ కొలాబరేషన్ ఇంపార్టెంట్ స్కిల్స్. సెలెక్షన్ ప్రొసీజర్ అనే ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ కోడింగ్ అసెస్మెంట్, టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రౌండ్, ఫైనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇవి అనేటివి నా ఛానల్స్. ఈ ఛానల్స్ని ఫాలో చేయండి. ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఇప్పటి వరకు ఎవరైతే సపోర్ట్ చేశారో. అలానే మీకు ఇంటర్వ్యూ రిలేటెడ్ లేదా రెజ్యూమ్ రిలేటెడ్ ఏదైనా నౌకరీ, లింక్డ్ఇన్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే ఈ మెయిల్కి సెండ్ చేస్తే హెల్ప్ చేస్తాను. ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్.